కార్తీక మాసం ఎంతో పవిత్రమైన మాసం. అలాంటి ఈ మాసాన్ని గురించే వశిష్ఠ మహర్షి ద్వారా జనక మహారాజు తెలుసుకుంటాడు. జనక మహారాజు యొక్క కోరిక మేరకు వశిష్ఠ మహర్షి చెబుతూ ఉన్నట్టుగా కార్తీక పురాణం కొనసాగుతుంది. లోక కళ్యాణం కోసం వశిష్ఠ మహర్షి ఒక యాగాన్ని తలపెడతాడు. అందుకు అవసరమైన యాగ ద్రవ్యాల కోసం ఆయన జనక మహారాజు దగ్గరికి వెళ్తాడు. ఆయనను సాదరంగా ఆహ్వానించినటువంటి జనక మహారాజు తమరు వచ్చినటువంటి విషయమేంటని ఎంతో వినయంగా అతన్ని అడుగుతాడు. తాను వచ్చిన పని గురించి వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు వివరంగా చెప్తాడు. వశిష్ఠ మహర్షి కోరినవి ఏర్పాటు చేయటానికి జనక మహారాజు ఆనందంగా అంగీకరిస్తాడు. వశిష్ఠుడు తమ ప్రాంగణంలో అడుగు పెట్టడమే ఒక పెద్ద విశేషమని సంతోషాన్ని వ్యక్తం చేస్తాడు. ఒక విషయంలో తనకు ఉన్న సందేహాలను తొలగించమని మనవి చేస్తాడు. అందుకు వశిష్ఠుడు అంగీకరించడంతో జనక మహారాజు అతనితో ఇలా అంటారు. కార్తీక మాసం యొక్క విశిష్టత ఏమిటని, మాసాలలో కార్తీక మాసం ఎందుకని ప్రత్యేకమైందని, మిగతా మాసాల కంటే కార్తీక మాసం ఎలా గొప్పది అని వివరించమని అడుగుతాడు. వశిష్ఠుడు తన యాగానికి అవసరమైన ద్రవ్యాలను సమకూర్చుతానని చెప్పిన జనక మహారాజుకు ఆశీస్సులు అందజేస్తాడు. కార్తీక మాసం యొక్క విశిష్టతను గురించి తెలుసుకోవడానికి జనక మహారాజు ఆసక్తిని చూపడం, ఆతృతను కనబరచడం వశిష్ఠుడికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. కార్తీక మాసం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించడంతోనే సగం పాపాలు నశిస్తాయి. ఈ పాపాల నుంచి బయటపడి పుణ్య మార్గంలో ప్రయాణించాలనుకునే వారికి ఇలాంటి ఆలోచన కలుగుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు. కార్తీక మాసం శివకేశవులిద్దరికీ ఎంతో ప్రీతికరమైనది, ఎంతో మహిమాన్వితమైనది. ఈ మాసంలో సూర్యోదయానికి ముందుగానే నిద్ర లేవటం, నదీ స్నానం చేయటం, ఇటు శివుణ్ణి అటు విష్ణుమూర్తిని అంకితభావంతో పూజించడం, ఉపవాస దీక్షను చేపట్టి కార్తీక వ్రతాన్ని ఆచరించడం, ఇది అనేకమైనటువంటి ఫలితాలను అందిస్తుంది. కార్తీక మాసంలో ప్రతి సోమవారం ఎంతో విశిష్టమైనది. సోమవార వ్రతం ఎంతో శక్తివంతమైనది. కార్తీక సోమవారం రోజున ఉపవాస దీక్షను చేపట్టి శివారాధన చేయటం వల్ల విశేషమైన ఫలితం లభిస్తుంది. ఒకవేళ కార్తీక మాసం పూజ అలాగే కార్తీక వ్రతం చేయటం కుదరకపోతే ఆ వ్రత మహత్యాన్ని విన్నా కూడా అనేక శుభాలు కలుగుతాయి, పాపాలు నశిస్తాయి. అందుకు ఉదాహరణగా ఓ కథ చెప్తాను అంటూ జనక మహారాజుతో వశిష్ఠ మహర్షి ఇలా చెప్పడం మొదలుపెట్టారు. పూర్వం కావేరీ నదీ తీరంలో దేవశర్మ అనే ఓ బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన ఎంతో నియమనిష్టలు కలిగినవాడు. ప్రతి నిత్యం పూజ పూర్తయితేనే తప్ప ఆహారంగా ఏమీ తీసుకునేవాడు కాదు. ఇక కార్తీక మాసంలో ఉపవాస దీక్షను చేపట్టి శివకేశవులు సమానంగా ఆరాధించేవాడు. అలాగే పురాణ పఠనం, శ్రవణం కూడా చేసేవాడు. ఆయన నియమనిష్టల గురించి తెలిసిన వారు తనని ఎంతో గౌరవించేవారు. ఉన్న దాంట్లోనే ఎంతో గౌరవంగా, ఎంతో సంతృప్తిగా జీవిస్తున్న ఆయనకి తన కొడుకు దేవదత్తుడు తన మాట వినకపోవటం ఎంతో బాధను కలిగిస్తూ ఉండేది. కొడుకు మంచి మార్గంలో నడవకపోయినా పర్వాలేదు, కానీ అతను చెడు మార్గం దిశగా అడుగులు వేస్తూ వెళ్తూ ఉండటం ఆయనకి ఆందోళన కలిగించింది. ఇక కొడుకు ధోరణిలోని మరో కోణం ఆయన్ని మరింతగా వేధిస్తూ ఉంటుంది. తాను ఎంతగా భగవంతుణ్ణి ఇష్టపడతారో అలాంటి భగవంతుడు లేడరే అతనెప్పుడూ వాదిస్తూ ఉండటాన్ని ఆయన భరించలేకపోతాడు. ఈ విషయంలో తన కుమారుడికి నచ్చ చెప్పడానికి అతను ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోతుంది. కనీసం కార్తీక మాసంలో అయినా కోవెల్లో దీపం పెట్టమని దేవదత్తుడితో తండ్రి చెప్తాడు. అందుకైన నిరాకరించడమే కాకుండా అసలు దేవుడే లేడంటూ తీవ్రమైన అసహనాన్ని ప్రదర్శిస్తాడు. ఆ మాట దేవశర్మకు తీవ్రమైన ఆగ్రహాన్ని కలిగిస్తుంది. దాంతో ఆయనలోని సహనం నశిస్తుంది. దేవుడు లేడని అన్నందుకు గాను ఎలుకవై చెట్టు తొరలో కాలం గడుపు అని శపిస్తాడు. తన తండ్రి శాపం ఫలిస్తుందని తెలిసిన దేవదత్తుడు తన తప్పును మన్నించమని కోరుతూ వెంటనే తండ్రి పాదాలపైన పడతాడు. దాంతో తండ్రి మనసు కాస్త కరుగుతుంది. సరే, కార్తీక వ్రత మహత్యం గురించి పూర్తిగా విన్నప్పుడు తిరిగి మానవ రూపం వస్తుందని శాప విమోచనాన్ని చెప్తాడు. ఇక తండ్రి శపించినట్టుగానే దేవదత్తులు ఒక భయంకరమైన అడవిలో ఒక పెద్ద వృక్షం యొక్క తొర్రలో ఎలుకలా రోజులు గడుపుతూ ఉంటాడు. ఆయన ఎలుకలా మారినా సరే మానవ స్పృహ ఉంటుంది. అందువల్ల అడవికి, అక్కడి జంతువులకు ఆయన మరింత భయపడుతూ ఉంటాడు. ఆ చెట్టు త్వరలో నుండి బయటకు వస్తే ఏం జరుగుతుందో అనే భయంతో ఎప్పుడూ లోపలే ఉంటాడు. ఇక అలాంటి పరిస్థితుల్లోనే విశ్వామిత్రుడు తన శిష్య బృందంతో కలిసి ఆ అడవి మార్గంలోకి వెళ్తూ ఉంటాడు. అలా
ప్రయాణ బడలిక కారణంగా అలసిపోయిన ఆయన ఆ చెట్టు నీడలో కూర్చుంటాడు. అది కార్తీక మాసమే కావడంతో ఆ మాసాన్ని గురించి ప్రస్తావన వస్తుంది. శిష్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇస్తూ ఉంటాడు. అదే సమయంలో ఓ కిరాతుడు అటుగా వస్తాడు. విశ్వామిత్రుడి దగ్గరకు వచ్చిన ఆ కిరాతుడికి ఆయన గొప్పవాడనే విషయం అర్థమైంది. అందువల్ల ఆయన తన జీవితం పట్ల అసంతృప్తిని విశ్వామిత్రుడి వద్ద వ్యక్తం చేశాడు. తన జీవితానికి ఒక మంచి మార్గాన్ని చూపించమని అతను కోరుతాడు. అడవిలో తిరుగుతూ ఇతర జీవుల్ని హింసిస్తూ తన ఆకలిని తీర్చుకుంటూ అలానే గడపడంలో తనకి సంతోషం లేదని చెప్తాడు. అందువల్ల ఇకపైన తనకు ఇలాంటి జన్మని ఎత్తకుండా మంచి మార్గం ఏదైనా ఉంటే చెప్పమని కోరుతాడు. కార్తీక వ్రత మహత్యాన్ని వినటం వల్ల సమస్త పాపాలు, దోషాలు, శాపాలు తొలగుతాయని విశ్వామిత్రుడు చెప్తాడు. ప్రశాంతమైన జీవితం, మరణానంతరం శివలోక ప్రాప్తి కలుగుతాయని అంటాడు. అయితే అదేదో మీరే నాకు చెప్పండి అని కిరాతుడు కోరుతాడు. అందుకు అంగీకరించినటువంటి విశ్వామిత్రుడు కార్తీక మాసం యొక్క విశిష్టతను, స్నానం, జపం, దానం, ఉపవాసం, దీపారాధన, దీపదానం, పురాణ శ్రవణం ఇటువంటి అన్ని విషయాల గురించి చెప్తాడు. అలా విశ్వామిత్రుడు ఆ కిరాతుడికి కార్తీక వ్రత మహత్యం గురించి చెబుతూ ఉండగా ఆ చెట్టు త్వరలోని ఎలుక వింటుంది. ఫలితంగా ఎలుక రూపంలోని దేవదత్తుడికి శాప విమోచనం అవుతుంది. దేవదత్తుడు వెంటనే వచ్చి విశ్వామిత్రుడికి నమస్కరించుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ తరువాత కాలంలో ఆ కిరాతుడికి కూడా ఉత్తమ గతులు కలుగుతాయి. విన్నారు కదా మిత్రులారా, ఇది కార్తీక మాసం యొక్క అద్భుతమైన కథ. ఈ కథ విన్న మీ అందరికీ కూడా భగవంతుని యొక్క అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మికపరమైన వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.